సఖీస్ అండ్ సకాస్ వెల్కమ్ టు మై ఛానల్ పీడీ విత్ విఎస్కే. ఈరోజు మన డే 63 అనమాట. ఈరోజు యాజ్ యూజువల్గా ఐ ప్లే సమ్ షటిల్ అండ్ దెన్ ఎక్సర్సైజ్ అండ్ దెన్ అంతే. షటిల్లోనే అయిపోతుంది నాకు. ఐ డోంట్ నో, హ్యాండ్స్ కొంచెం ఎక్కువ తగ్గుతున్నాయి. అండ్ ఈరోజు ఐ విల్ డూ సంథింగ్ ఛాలెంజ్ కూడా కొంచెం. అండ్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ వన్ సిరీస్ చేద్దాం అనుకున్నా, వీక్లీ సిరీస్. ఇది ఉంటూనే వీక్కి ఒక ఎపిసోడ్ వస్తుంది. ఈ వీక్నే వచ్చింది. అండ్ ఎప్పుడు వచ్చింది అనేది నాకు తెలీదు, బట్ ఐఎమ్ జస్ట్ రివీలింగ్ ఆ ఎపిసోడ్ ఏంటి అనేది ఆ వీడియోలో చెప్తాను. సో యా, ఇప్పటికైతే కమ్ లెట్స్ డూ అవర్ వర్కౌట్స్ అండ్ మెడిటేషన్ అండ్ కమ్ లెట్స్ డూ ఇట్ టుగెదర్. సో సఖీస్ అండ్ సకాస్, ఈరోజు అయితే నేను బ్యాడ్మింటన్ బాగా ఆడానమాట. ఐ డోంట్ నో ఎంతవరకు ఆడతాను ఏంటి అనేది. నేను అయితే ఇంకా బయటికి వెళ్ళటం స్కిప్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే అప్పర్ బాడీ తగ్గుతుంది కానీ లోవర్ బాడీ తగ్గట్లేదు. సో అందుకని ఎక్కువ లోవర్ బాడీ మీద కాన్సన్ట్రేషన్ చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజైతే చాలా ఫన్గా గడిచింది. వాడక్కడ నాకు బ్యాట్ నచ్చలేదు అంటే బ్యాట్ ఇచ్చి చిట్టిని నవ్వంటే అని చెప్పి పాటకి డాన్స్ చేస్తున్నాడు. అండ్ యా, ఇట్ వాజ్ ఫన్ టు ప్లే విత్ దెమ్ బికాజ్ వాళ్ళ వల్ల నేను కొంచెం షటిల్ నేర్చుకున్నానేమో అనిపించింది నాకు. కరెక్ట్గా కొట్టడం బాగా వచ్చింది. చాలా మంచిగా ఆడారు వాళ్ళు. చాలా మంచి ప్లేయర్స్ యాక్చువల్లీ. అంటారు కదా, మన ఏజ్ వాళ్ళతో లేదా బాగా వచ్చిన వాళ్ళతో ఆడితే మీకు కూడా బాగా వస్తుంది అని చెప్పి. సో మేబీ వాళ్ళ వల్ల నాకు షటిల్ వచ్చిందేమో అని అనిపించింది. బికాజ్ నేను అంత మంచి ప్లేయర్ని అయితే కాదు షటిల్. ఎందుకంటే మా అన్నయ్య అండ్ డాడీ నేర్చుకుని వాళ్ళు బాగా ఆడారు, కానీ నేను నేర్చుకునేసరికి వాళ్ళు అవైలబుల్గా లేరు. సో అందుకే నాకు కరెక్ట్గా షటిల్ ఆడటం అనేది రాలేదు. మధ్యలో మా డాడీ వచ్చారు, నన్ను చూసి ఇంకా కలిసి వెళ్ళిపోయారనమాట. అటు వైపు నుంచి వెళ్తున్నారు. ఇంకా ఓ మై గాడ్, ఈరోజు ఛాలెంజ్ మాత్రం. సో గాయస్, నేను ఇప్పుడైతే బ్యాడ్మింటన్ ఫుల్గా ఆడేశాను. 30 minutes నాన్ స్టాప్గా ఆడాను. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, నేను హోల్డ్ చేసి ఉందాం అనుకుంటున్నాను. ఎంతసేపు? ఒక 120 seconds. చచ్చిపోతారు 10 minutes అయితే. 120 seconds హోల్డ్ చేస్తే గొప్పే. లెట్స్ సీ. 120 seconds అని చెప్పాలి. 2 minutes అని చెప్పి. ఓకే, 2 minutes హోల్డ్ చేద్దామని అనుకుంటున్నాను. లెట్స్ డూ. సో కమింగ్ టు దిస్ ఛాలెంజ్, ఓ మై గాడ్, ఈరోజు ఛాలెంజ్ కాదు ఫిజికలీ ఛాలెంజ్ అయిపోతానేమో అనిపించింది నాకు. ఓ మై గాడ్, అవి అలా గ్యాప్ బిట్వీన్ 60 seconds and 60 seconds తోలు తిరిగిపోతుంది తెలుసు. అది ఉంటానికే. యా, ఇప్పుడు ఏదో చేద్దాం అనుకుంటుంది, ప్రస్తుతానికి అయితే ఏదో ఉంటుంది. సో మీరు చూసారు కదా, ఇది నాకు చేయడం చాలా కష్టంగా ఉంది. నా చేతులు ఉండి ఎర్రగా అయిపోయినాయి అండ్ చేతులు లాగుతున్నట్టుంది. అంత వెయిట్ పర్సన్ మేబీ అట్లా ఉండేసరికి అలా అనిపించుంటుంది. 20 seconds నుంచి ఎక్కువ ఉండలేకపోతున్నాయి. ఇలా 20 ఎప్పుడు 120 అవుతాయి రా. అయ్యో, చేతులు కూడా ఎర్రగా అయిపోయినాయి. అదే చెప్పరా, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు పీడీవీఎస్కే. పీడీ విత్ పీడీవీఎస్. సో మై గాడ్, నేను ఇది కంప్లీట్ చేయడానికి చాలా కష్టపడ్డా. తమ్ముడేమో చెప్తున్నాడు, అక్క ఇది చేయి అది చేయి, నువ్వు కష్టపడకు, ఇట్లా చేయి అని చెప్పి. చాలా కష్టంగా ఉన్నాను నేను. అందులోనూ చేస్తుంటే అమ్మో, నేను చేతులు తీసుకొని నరిసినట్టే ఉన్నాను యాక్చువల్లీ. 1 minute అయింది. ఇంకా 1 minute చేసేలోపు చచ్చిపోతానేమో. వీళ్ళేమో ఇక్కడ స్టంట్ చేస్తున్నారు. బట్ ఇది మాత్రం ఎలాగైనా కంప్లీట్ చేయాలని ఫిక్స్ అయ్యాను కాబట్టి ఇంత చేస్తున్నాను నేను. ఇలా పట్టుకుని హోల్డ్ చేశాను. అమ్మ, వీళ్ళు నలిగిపోయి భగవంతుడు. 30 seconds హోల్డ్ చేశా, కానీ ఇట్లా ఎంతసేపు చేయాలి నేను? ఇంకొక 30 seconds. బట్ నా ఛాలెంజ్ కంప్లీట్ చేస్తే ఇది చూసి ఒకళ్ళు వచ్చి ట్రై చేశారు, పాప అవ్వలేదు, ఎలా చేశారని అడిగారు. ఏదో ఇంకా అలా చేయాలి కాబట్టి
చేతులు కూడా పని చేయట్లేదు గాయస్. ఇప్పుడు మెడిటేషన్ చేస్తే కానీ నా బాడీ పెయిన్స్ తగ్గవు. సీ మై హ్యాండ్స్ హౌ రెడ్ ఇట్ బికమ్. మొహంగా చేతులు ఎలాగున్నాయి అని మాత్రం అనుకోవద్దు, ఎర్రగున్నాయని చెప్పి. గైస్ నేను అక్కడ లైట్ ఆపేసారనమాట. సో అందుకే ఇంటికి వచ్చి మెడిటేషన్ చేసుకుంటున్నాను ఇప్పుడు. కంప్లీట్ మెడిటేషన్ ఏదో. సో ఇందాక చెప్పాను కదా నేను పార్క్లో చేద్దాము అనుకునేసరికి క్లోజ్ చేస్తారు అని చెప్పి. యాక్చువల్గా ఇదే నేను పార్క్ వెళ్ళేది లాస్ట్ డే. రేపటి నుంచి అయితే ఇంట్లోనే వర్కౌట్స్ చేస్తాను, ఓన్లీ లోవర్ బాడీ కోసం. మెడిటేషన్ కూడా కంప్లీట్ చేసుకున్నా. ఐ ఫీల్ లైక్ నా బాడీ నాకు మెడిటేషన్లో చెప్పింది ఏంటంటే వెల్ ట్రైడ్ బట్ డోంట్ ట్రై అగైన్. ఎందుకంటే చాలా హ్యాండ్ పెయిన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా ఏంటో కొంచెం ఎర్రగా ఉంది, కొంచెం ఏదో బుడిపులాగా వచ్చింది. దేవుడా మళ్ళీ ఇలాంటి థాట్స్ నా బ్రెయిన్లోకి రాకుండా చూడు. ఎందుకంటే ఒకేసారి ఇంత వెయిట్ ఉన్న మనిషి అలా హోల్డ్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది కదా. అది ఈరోజే తెలుసుకున్నాను. నన్ను చూసి మీ అందరూ ఈ ఛాలెంజ్ ఏదో బాగుంది, ఈజీగా ఉందని మాత్రం చేయకండి. యాజ్ యూజువల్గా నేను చెప్పినట్టు చూడటానికి చాలా ఈజీగా ఉంటుంది, కానీ చేయడానికి మాత్రం చాలా కష్టంగా ఉంది. అండ్ యా వెల్ ట్రైడ్ బట్ డోంట్ ట్రై. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ PD with VSK. అండ్ డోంట్ ఫర్గెట్ టు కమెంట్ బిలో బికాజ్ యువర్ కమెంట్స్ బూస్ట్ మీ సో మచ్. ఇది ఈ రోజుకి ఇంతే. అండ్ చెప్పాను కదా సిరీస్ స్టార్ట్ చేస్తానని చెప్పి, దానికోసం వీకెండ్ ఆర్ వీక్లో ఏదో ఒక్క రోజు వచ్చింది, వేచి ఉండండి మై డియర్ సఖీస్ అండ్ సఖాస్. యూ నో ఐ ఆల్వేస్ లవ్ యూ ఆల్. Bye bye. Stay tuned for tomorrow.